నాలాయిర దివ్య ప్రబంధములోని ముదల్ తిరువందాది అనే రచనను పొయ్గై ఆళ్వార్ రచించారు. ఈ ముదల్ తిరువందాది 100 పాశ్రములతో నిండి ఉన్నది. ఈరోజు మొదటి పాశ్రం నుంచి 20వ పాశ్రం దాకా చూద్దాము. வையந்தகளியாவார் கடலே நெய்யாக்க வெய்ய கதிரோன் விளக்காக்க செய்ய சுடராளியான் அடுக்கே சூட்டிనేన్ షొల్మాలై ఎడరాళి నేంగకవే ఎండ్రు. ఈ ప్రపంచములోని శబ్దమాల అనే దుఃఖ సముద్రమును దాటుటకు భూమి వంటి శరీరమును ప్రమిదగాను, కదులుతున్న సముద్రము వంటి రక్తమును నెయ్యిగాను, వేడి సూర్యుడి వంటి హృదయమును ఒత్తిగాను వేసి జ్ఞాన దీపమును వెలిగించి ఆ దీపపు వెలుగులలో కోటి సూర్య తేజస్సు కలిగిన చక్రధారిని దర్శిస్తూ ఆ స్వామి దివ్యపాద పద్మములకు నేను నమస్కరిస్తున్నాను. முதல் திருவந்தாதி యొక్క 2వ పాశ్రం. என்று கடல் கடைந்தது எவ்வுலகம் நீரே தொத்து ஒன்று மதனை உணரேன் நான் அன்றதோடைத்து உடைத்து கண்படத்தே அழி இது நீ படைத்த இடந்து ఉండు ఉమిళంద పార్. స్వామి, నువ్వు కూర్మ అవతారముతో పాల సముద్రమును చిలకడం, పొట్టి వామనుడవై వచ్చి బలిచక్రవర్తి దగ్గర నీటిని దానముగా తీసుకొని ఆకాశమంత ఎత్తుకు ఎదగడం, రామ అవతారమున సముద్రమునకు అడ్డుకట్టు వేసి రాక్షసులను సంహరించడం నాకు తెలియదు. ప్రళయకాలమున భూమితో నిండిన ఈ లోకములను ఆరగించి నిద్రించిన నువ్వు సముద్రముతో నిండి ఉన్న ఈ భూమిని సృష్టించి వరాహమై సముద్రం నుండి విడదీసి కృష్ణుడివై నీ నోట చూపించావు అని మాత్రమే నాకు తెలుసు. முதல் திருவந்தாதி యొక్క 3వ పాశ్రం. பாரளவும் ஓரடி வைத்து ஓரடியும் பார் உடத்தா நீரளவும் செல்ல நிமிர்ந்ததே ஷூர் ஒருவின் பேய் அளவு கண்டா பெருமான் అరికిలేన్ నీ అళవు కండనేరి. వామనుడవై ఈ భూమి మీద ఒక పెద్ద పాదమును ఉంచి మొత్తం ఈ భూమినే కాకుండా ఈ భూమి చుట్టూ ఆవరించి ఉన్న నీటి వరకు పాదమును చాపిన నువ్వు అదే భూమిని అండపిండ బ్రహ్మాండములతో పాటు నీ తల్లి యశోదాదేవికి నీ నోటిలో చూపావు అని తెలుసుకున్న నేను నీ రూపమును హద్దును ఊహించలేకపోతున్నాను స్వామి. 4వ పాశ్రం. நிறிவாசல் தானேயாய் நின்றனே ஐந்து பொறிவாசல் ஓர்கதவம் ஷாத்தி அறிவானாய் அலமர நீழல்லாரம் நால்வரக்கு அன்று உரைத்தாலம் అమరు కండత్తు అరన్. వటవృక్షపు నీడలో శరీరములోని 5 ఇంద్రియములను నిగ్రహించిన అగస్య, పులస్య, దక్ష, కశ్యపులు అనే నలుగురికి బ్రహ్మదేవుడు ఉపాయము, ఉపేయము అయి ఉన్న సర్వేశ్వరుడు గురించి పూర్తిగా ఉపదేశించును అని తెలుసు. முதல் திருவந்தாதி యొక్క 5వ పాశ్రము. అరణ్ణారణన్ నామమ్మాన్ విడైబుల్ ஊர்த்தியா உரை நூல் மரி உரை எங்கோயில் வரை நீர் கர்மம் அழிப்பு ஆளிப கையதுவேல் நேம உருవం కైరికార్ మేని ఒన్రు. ఉపాయము, ఉపేయము అయి ఉన్న సర్వేశ్వరుడు 2 రూపములుగా మారి శివుడు, కేశవుడుగా అయి ఉన్నాడని శివుడిని తెలిపే ఆగమశాస్త్రము, కేశవుని తెలిపే వేదములు చెబుతున్నాయి. ప్రాణులను సంహరించే అగ్ని వంటి రూపము శివుడు కైలాసంలో ఉంటూ నందిని ఎక్కి తిరుగుతాడని, చక్రముతో ప్రాణులను రక్షిస్తున్న మేఘము వంటి విష్ణుమూర్తి ఆ కేశవుడు వైకుంఠములో ఉంటూ గరుత్మంతుడిని ఎక్కి తిరుగుతాడని చెబుతూ శివుడు కేశవుడుగా తిరుగుతున్న శివకేశులు మాత్రము ఒక్కరే అని బ్రహ్మదేవుడు ఉపదేశించెను. முதல் திருவந்தாதி యొక్క 6వ పాశ్రం. ஒன்று மறந்தறியேன் ஓத நீர்வண்ணனை நான் இன்று மரப்பனோ ஏழேகால் அன்று கருவாரங்கத்துள் கிடந்து கை தொழுத்தேன் కండేన్ తిరువరంగమేయాన్ తిశై. ఓ తెలివిలేనివారా, సముద్రవర్ణుడైన సర్వేశ్వరుడిని ఊహ తెలిసిన నా చిన్నతనము నుండి మనసులో ధ్యానిస్తూ దక్షిణ దిక్కుకు చూస్తూ శ్రీరంగములో కొలువై ఉన్న శ్రీరంగనాథుడికి నమస్కరిస్తున్న నేను ఇప్పుడు ఎలా మర్చిపోగలను? முதல் திருவந்தாதி యొక్క 7వ పాశ్రం.
திசையும் திசையுற தெய்வமும் தெய்வத்தோ இசையும் கருமங்கள் எல்லாம் அசைவு ஒலியில் கீழீர் கண்ணன் நெடுமால் கடல் కడైంద కారోతవణ్ణెన్బడైత మయక్కు అష్టదిక్కులకు ఆ దిక్కులను ఏలుతున్న దేవతలకు ఆ దేవతలు చేసే అన్ని పనులకు మూలము అన్నీ ఆ సర్వేశ్వరుడే అన్న విషయమును తెలుసుకొని అర్థము చేసుకోండి. సముద్రమును చిలికి అమృతమును పంచిన మోహిని అవతారుడు. లెక్క పెట్టలేని కళ్యాణ గుణములు కలిగిన గొప్ప మహిమాన్వితుడు. నల్లని సముద్రపు రంగు కలిగిన ఆ శ్రీకృష్ణుడి మాయతోనే ఈ ప్రపంచమంతా నిండి ఉన్నది. முதல் திருவந்தாதி 8వ பாசுரம். மயங்காவலம்புரிவாய் வைத்த வானத்தோ இயங்கும் எரிகதிரோந்தன்னை முயங்கு அமரள் தேராளி யாழ்மறைத்த தென்னி తిరుమాలే పోరాళి కయ్యల్ పొరుదు. ఓ ఆశ్రిత వ్యామోహనుడా, వెలిగే సూర్యుడు తిరిగే ఆకాశమంత విశాలమై ఉన్న ఈ ప్రపంచమంతా అస్తవ్యస్తమవుతున్నా పట్టించుకోకుండా నీ చేతిలోని సుడి తిరిగిన శంఖమును నోటిలో ఉంచుకొని దిక్కులు పిక్కటిల్లినట్టుగా శబ్దము చేస్తూ నీ చేతిలోని ఆయుధము ఆ చక్రముతో బీభత్సము చేయకుండా ఎందుకంత ప్రశాంతంగా ఉన్నావయ్యా? 9వ పాసురం. పొరుగోటు ఓర్ ఏనమాయవుకు ఇడందాయకు అండు ఒరికోటిన్ మేలికిడందరకు తన్ని వీరి తోట షేయడే నీటి దిశై నడుంగా వీల్తుళంగా మా పడియే నీ ఎళందవన్. వరాహ రూపముతో సముద్రంలో మునిగి సముద్రం నుండి విడతీసి నీ కొమ్ముపై పెట్టుకున్న మేము నివసిస్తున్న ఈ భూమిని ఆ ఆకాశము కంపించేటట్లు పెద్ద విశ్వరూపము దాల్చి తామర పువ్వు వంటి నీ ఎర్రని దివ్యపాదముతో ఎలా కొలవగలిగావు? முதல் திருவந்தாதி 10వ பாசுரம். மண்ணும் மழையும் மறிகடலும் மாருதம் விண்ணும் விலங்கோ எத்துமையம்பர் அண்ணில் அளக்களவோ அக்கண்ட ஷீர் ஆளியாயக்கு அன்று இளவு இவ்வுலகளம் ఉండో ఉంపవాయ్. 10వ పాసురం యొక్క అర్థము. లెక్కింప సాధ్యము కానీ కళ్యాణ గుణములు కలిగిన ఓ చక్రధరుడా స్వామి, సముద్రములు కొండలు నిండిన ఈ భూమిని గాలి నిండిన ఆ ఆకాశమును మృంగినది నిజమని చెప్పడానికేనా చిన్ని కృష్ణుడవైనా నీ నోట అన్ని లోకములను చూపెట్టావు? முதல் திருவந்தாதி 11వ పాసురం. வாய் அவனை எல்லத்து வாழ தாத்தூர்கை கை உலகம் தாய் வனை வெள்ளத்து தான் தொழாபை முல்லை நஞ்சூனாக்க ஒருவோடு பேரெல்லா கல் కేళమేము చెవి. నా నోరు ఆ శ్రీమన్నారాయణుడిని తప్ప వేరొకరిని కీర్తించదు. నా చేతులు ఈ లోకమును కొలిచిన వామనుడికి తప్ప వేరొకరికి నమస్కరించవు. రాక్షసి పూతన విషపు పాలను ఆహారముగా తీసుకున్న ఆ కృష్ణుడిని తప్ప నా కన్నులు వేరొకరిని చూడవు. ఆ స్వామి దివ్యనామములను తప్ప నా చెవులు వేటిని వినవు. முதல் திருவந்தாதி 12వ பாசுரம். சிவிவாய் கண்முக்கு உடல் என்றோ ஐம்பலனும் శంతి పువ్విల్కాల్ నీరు ఒంటో పోతమైందు అవి యాత జ్ఞానముం వేల్వియం నల్లరం మెంబరే ఏనమాయనేంద్రక్కు ఎల్వు. ఈ ప్రపంచంలో నిండి ఉన్న భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము అనే పంచభూతములలోని ప్రాణుల చెవి, నోరు, కన్ను, ముక్కు, శరీరము అను 5 ఇంద్రియములు అన్నీ తానే అయి ఉండి సర్వశక్తివంతమైన జ్ఞానము, యజ్ఞము, ధర్మము అన్నీ అయి ఉన్న వరాహావతారుడు. ఆ సర్వేశ్వరుడిని పొందే ఉపాయము మీకు తెలుసా? ఇయల్వాక ఈ తుళాయ నడకే సెల్వము ఎల్వార్ ఇయర్ అమరర్ మున్నం ఇయల్వాక నీతి ఆలోతి నియమంగళాళ్ పర్వాతియాయ్ నిన్రారవరర్. దేవతలే కాకుండా జన్మ తరించి మోక్షమును పొందాలనుకునే వారందరూ ముందుగా అందమైన తులసిమాలలను ధరించిన సర్వేశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుడి దివ్యపాద పద్మములకే పూజ చేస్తారు. 14వ పాసురం యొక్క అర్థము. అవర్వర్ తండాయ్ அறிந்தாவாரேத்தி இவர்வர் எம்பெருமான் என்று சுவர் மிஷை சாத்தியம்பை வைத்தும் தொழுவார் ఉళ్ళక కళ్ళందా మూర్తి ఉరువే ముతల్. ఎన్ని రకాలైన గుడులు, గోపురములు కట్టించి ఎవరెవరో దేవుళ్లను ప్రతిష్ఠించి ఆ దేవతల మహిమలను ఎంత గొప్పగా వ్రాసినా వామనుడై అన్ని లోకములను కొలిచిన సర్వేశ్వరుడి రూపమే మూలమై ఉన్నది.
முதல் திருவந்தாதி அக்கா 15వ பாசுரம். முதலாவார் மூவரே அம்மு வருவள்ளம் முதலாவான் மூரி நீர் வண்ணன் முதலாய் நல்லான் அருளால் நாம நீர் வையகத்து వల్లారు అరుళం పలతు. దేవతలందరిలోకి ప్రధానమైన వారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఆ ముగ్గురిలో ప్రధానమై ఉన్నవాడు సముద్రపు రంగు కాంతితో మెరిసే విష్ణుమూర్తియే. చెప్పలేనంత నీటితో నిండిన గొప్ప మహాసముద్రములను కలిగిన ఈ భూమిపై మానవ జన్మలో పుట్టిన నాకు ఆ శ్రీమన్నారాయణుడి దయ కలిగిన చాలు. முதல் திருவந்தாதி அக்கா 16వ பாசுரம். பழுதே வளகலகுலம் போயினா வென்று அம்லி அசுதே நரவணை மேல்கண்டு தொழ்தேன் கடலோதும் கால் அலைப்பா கண்வளரும் శంగనాడల్ ఓతవన్నరడి. క్షీర సముద్రపుడు అలలు దివ్యపాదములకు తగులుతుండగా ఆదిశేషుడి పానుపై పవలించిన సముద్రపు రంగు శ్రీమన్నారాయణుడిని దర్శిస్తూ ఎర్రని కన్నుల ఆ సర్వేశ్వరుడి దివ్యపాదములకు నమస్కరించని ఈ జన్మ వ్యర్థమే. முதல் திருவந்தாதி அக்கா 17వ பாசுரம். அடியும் படி கடப்பாதோல் திசை மேல் செல்ல முடியும் விஷும்பும் மலர்ந்ததோ எம்பர் வடிவுகிறாள் ஈரந்தானா இரணியனதாக்கம் ஈரம் சைத்தை పొళ్ళు ఊరందన్ ఉలకలందానాన్రు. పదునైన గోళ్లతో హిరణ్యకశిపుడి గుండెలను చీల్చిన స్వామి, పెద్ద పెద్ద రెక్కలు కలిగిన గరుత్మంతుడిని వాహనముగా చేసుకున్న శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తి యాగ సమయంన పొట్టి వామనుడై వచ్చి 3 అడుగులను దానముగా స్వీకరించి అన్ని దిక్కులు నిండినట్లు భుజములను పెంచి ఒక పాదముతో ఈ భూమిని మరి ఒక పాదముతో అన్ని లోకములను కొలిచెను. முதல் திருவந்தாதி அக்கா 18వ பாசுரம். நான் ராமுலை தலை நஞ்சுண்டு ஊறி வெண்ணை தேன்றா உண்டான் வென்றி சூழ் களைத்தை ஊன்றி பொறுத்து உடையு கண்டானும் பொள்ளினாய் కీనానం మనదు ఇడైపోయి మను అలందమాల్. ఈ భూమిని కొలిచిన వామనుడే తర్వాత శ్రీకృష్ణుడై పుట్టి రేపల్లలో మానవులందరి మధ్య తిరుగుతూ కొంటి చేష్టలు చేస్తూ ఉట్టిపై ఉన్నను మృంగి వెన్నదొంగ అని పిలిపించుకుంటూ పూతన అనే రాక్షసి ఇచ్చిన పాలను త్రాగి మధ్య చెట్ల మధ్యకు పోయి వాటిని కూల్చి బలమైన తన చేతులతో బకుడు అనే రాక్షస పక్షి నోటిని చీల్చి జయశీల అనే కంసుడి పొగరుబోతు ఏనుగును చంపెను. முதல் திருவந்தாதி அக்கா 19వ பாசுரம். மாலும் கருங்கடலே என்னோத்தை வெய்யகம் உண்டு ஆலிநிலை துயின்று ஆளியான் கோலா கருமேனி செங்கல் மால் కణపడే యొళ్ళు ఎండ్రం తిరువేని నీదీండత వెత్తు. ఓ పిచ్చిమా సముద్రమా, నువ్వు ఏ పూజలు చేశావు? ప్రళయకాలమున లోకములన్నిటినీ మృంగి పసిబాలుడై మరి ఆకుపై పడుకున్న ఎర్రని కన్నుల మోహనాకారపు చక్రధరుడు ఆ శ్రీమన్నారాయణుడు నిద్రించినప్పుడు ఆ స్వామిని తాకగలిగే పుణ్యమును సంపాదించావు. 20వ பாசுரம். பெத்தாதலைகளல் பேரந்தோ ஒரு குரலுரு வாய் செத்தாறு வடிகளந்த கடந்தா செங்கண் மானல் தாமிரை மலர் சேவடியை வானவருகை கூப்பி நிறை மலர் கொண்டு ఏతువర్ ఆల్ నిన్రు. కన్న తల్లిదండ్రులైన దేవకి వసుదేవుల సంఖ్యలను విడగొట్టడానికి తన శత్రువైన కంసుడిని చంపిన శ్రీకృష్ణుడు, భూమిని కొలిచిన వామనుడు, ఎర్రని కన్నుల మోహనాకారుడు ఆ శ్రీమన్నారాయణుడి ఎర్రని దివ్యపాద పద్మములపై వికసించిన తామరపులను ఉంచి పూజించావా?